వెల్కమ్ టు ఐషు కుక్స్ అండ్ ఎక్స్ప్లోర్స్. గోధుమ పిండి అట్లు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మెత్తగా టేస్టీగా బాగుంటాయి. మిగిలిన అట్ల పిండిలో గోధుమ పిండిని వేసుకొని కలుపుకొని చక్కగా వండలు లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశ అయితే వేసుకోవాలి. దోశ వేసుకొని దీనికి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసి కొంచెం సేపు అయితే వేగనిద్దాం. వేగిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని బాగా కాలనిద్దాం. అంతే, సింపుల్గా మన గోధుమ పిండి దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్